మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం, పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, ఆ రోజు కుప్పంలో చేయటం కానీ, రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా, ఆ రోజు నీకు 10 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం, తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం, కదిరి మున్సిపాలిటీ గెలిచాం. గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు. ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు 2 ఏళ్ళు తిరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను, గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందులో డిపాజిట్లు కోల్పోయి 683 ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాలి. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు ఎక్కడున్నా కూడా, దేశ విదేశాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడున్నా కూడా స్వతంత్ర సమరయోధుల్ని, అమరవీరుల్ని, వాళ్ళ త్యాగాల వల్లే ఇవాళ మనం పిలుస్తూ ఉన్న స్వేచ్ఛా స్వతంత్రాలు. అటువంటి మహానుభావులను కూడా వాళ్ళ స్ఫూర్తిని కానీ, వాళ్ళని తలుచుకోవటానికి కానీ, మహాత్మా గాంధీ నాయకత్వంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదంటే, ప్రజల ముందుకు రాలేదంటే నీలో ఎంత పిరికితనం ఉంది, నువ్వు ఎంత అసహనంతో ఉన్నావు, ఓటమితో నువ్వు ఎంత భయంలో ఉన్నావు, ఎంత మరి ఒక మానసిక రుగ్మతలో ఉన్నావో అర్థమవుతూ ఉంది. ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా, సీడ్ యాక్సెస్ రోడ్డు చూడు, సెక్రటేరియట్ చూడు, అసెంబ్లీ చూడు, ఎస్ఆర్ఎం చూడు, విట్ చూడు, హైకోర్టు చూడు, అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావంటే, ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో, రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్ట్లతో, లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి 1 రోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు.